ఆనందం అంటున్నారు కాబట్టి అడుగుతున్నాం. ఆనందంగా ఉండటానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి? మిమ్మల్ని చూస్తున్నాము, అందుకు నేను అడుగుతున్నా, అసలు మీరు అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? చిన్న దీనికే కృంగిపోయే మనిషి అంటేనే చిన్నదానికి కృంగిపోతూ ఉంటారు, కానీ మీకు అది ఎలా సాధ్యమైంది? ఒకటి, ఆనందం కావాలనే కోరిక. ఆనందం నాకు ఉండాలనే కోరిక ఎప్పుడు ఉంటుంది నాకు అని చెప్పి నేను ఆనందాన్ని ఎలా పొందాలని ఆలోచిస్తుంటాను. కాబట్టి నాకు ఏదో ఒక రూపంలో ఆనందం వస్తుంది. అది కాకుండా నేను ఆనందాన్ని పొందడానికి చేసుకున్న మార్గాలు ఏమైనా ఉన్నాయి అంటే, ఒకటి ఫినాన్షియల్ కన్స్ట్రైంట్స్ లేకుండా చేసుకోవడం, ఫినాన్షియల్ రిస్క్లు లేకుండా చేసుకోవడం, ఫినాన్షియల్ లాసెస్ లేకుండా చేసుకోవడం. ఎందుకంటే మనందరి జీవితాలని అతలాకుతలం చేసే ఒక ఏరియా చెప్పండి అంటే అది ఖచ్చితంగా ఫినాన్షియల్సే. ఎంత చెట్టుకి అంత కాదు. మీకు ఎంత శాలరీ వస్తుందనే దాన్ని బట్టి, నాకు ఎంత శాలరీ వస్తుందనే దాన్ని బట్టి, ఇంకొకరికి ఎంత శాలరీ వస్తుందనే దాన్ని బట్టి, ఎవరెంత బిజినెస్ అనే దాన్ని బట్టి వాళ్ళకి ఉంటాయి. ఏదైనా కానీ ఫినాన్షియల్ సారోస్ అంటాం, అంటే ఆర్థికపరమైన విషాదాలని లేకుండా చూసుకుంటాను. అలా లేకుండా చూసుకోవాలంటే ఏంటి, నేను ఎప్పుడూ అప్పు చేయను, అప్పు ఇవ్వను. అక్కడ ఒక విషాదం పోయింది. నేను ఒక పని మీద చేస్తున్నాను అనుకోండి, నేను ముందే మాట్లాడుకుంటాను. ఉదాహరణకి మాధురి గారు నాకు యాంకరింగ్ చేసి పెట్టాలి, ఎంత మార్నింగ్ 8 నుంచి ఏదో టైం వరకు, ఈ టైం అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకుంటాను. రాసుకునే దశ చెప్తాను, మరి పేపర్ మీద పెడతాను కాదు, అది ఎక్స్ప్లెయిన్ కొన్ని బెటర్ చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్ నా దగ్గర జాయిన్ అవ్వాలి, నేను ముందే చెప్తాను, స్టూడెంట్ నువ్వు నా దగ్గర జాయిన్ అయ్యి ఇవ్వను, ఇది ఇస్తాను, ఇది రేటు, ఆలోచించుకుని జాయిన్ అవ్వు. జాయిన్ అయిన తర్వాత బాధపడద్దు. నువ్వు బాధపడి ఊరుకోవు కదా, నన్ను బాధ పెడతావు, నాకు ఇది ఇష్టం లేదు. నాకు ఈ చేతిలో ₹1,00,00,000 పెట్టి ఈ చేతిలో కేజీ ఆనందం పెడితే నేను కేజీ ఆనందాన్నే కోరుకుంటాను. నాకు ₹1,00,00,000 కన్నా విలువైంది. నేను ₹1,00,00,000 ఎవరైనా సంపాదించవచ్చు, ఆనందం కొంతమంది మాత్రమే సంపాదిస్తారు. అందుకనే చాలామంది స్వామీజీలకు ఇవ్వబడిన పేర్లలో చివరి ఆనందం ఉండదు. కావాలి చూడండి, నాద బిందు కళాత్మక తురీయ దశను ఆనందం అన్నారు యాక్చువల్గా ధ్యానంలో. అంటే మనం కనుక ధ్యానంలోకి వెళితే ద అల్టిమేట్ సబ్లైమ్ స్టేజ్ని ఆనందం అన్నారు. సంతోషం కాదు, సంతోషం వేరు, ఆనందం వేరు. సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. కాబట్టి ఆనందం అనేది చాలా గొప్పది. ఆనంద నిలయ వేదాంత హృదయ అన్న దేవుణ్ణి, అసలు ఆనంద స్వరూపుడు అన్నారు దేవుణ్ణి వేదంలో. కానీ ఆనందం అంటే రసో వయసహ అన్నారు యాక్చువల్గా వేదంలో. కాబట్టి ఆనందం అంత గొప్పది. అందుకని నేను దాన్ని పోగొట్టే ప్రయత్నం చేయను. లింకులు పెట్టుకోను, ఎక్కడ లింక్ పెట్టినా ఆనందం పోతుంది, ఇక్కడ లింకులు పెట్టుకోను. తర్వాత వచ్చేసి 99% నాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా ప్రిన్సిపల్స్ ఇవి, నా ఫిలాసఫీ ఇది, నేను ఇది పొందాలనుకుంటున్నాను, మీరు నాతో జర్నీ చేస్తే మీరు కూడా ఇది పొందాలంటేనే ఉండండి, లేకపోతే వద్దంటాను. 3, సంతృప్తి. సంతృప్తి అనేది చాకులు అండి, కత్తి లాంటిది. జాగ్రత్తగా వాడకపోతే మనల్నే కోసి. సంతృప్తి ఎక్కువైతేనేమో మీకే తెలియకుండా మీరు ఎదుగుదల లేకుండా పోతారు. అందుకు నేను నిర్మాణాత్మక అసంతృప్తి అని పేరు పెడతాను. దాన్ని కన్స్ట్రక్టివ్ డిస్సాటిస్ఫాక్షన్ అంటాను. అంటే మీకు డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలి, కానీ దానివల్ల మాత్రం మీకు దిగులు ఉండకూడదు. నేను నా జీవితంలో నాకు దక్కనిది ఉన్నప్పుడు బాధపడుతుంది, నాకు అసంతృప్తి అన్నాం. కానీ ఈ అసంతృప్తి నాకు ఎప్పుడూ కూడా దిగులుకి కారణం కాకూడదు, నా ప్రగతికి కారణం కావాలి. అందులో నా ప్రగతికి కారణమయ్యేలాగా నా దిగులుని ఏర్పరచుకుంటాను అని చెప్పి నేను ఎప్పుడు కూడా అసంతృప్తి పెట్టుకోను, సంతృప్తి పెట్టుకోను. అప్పుడు ఫలితం మీద నేను దృష్టి పెట్టను. నేను కేవలం నా యొక్క పని మీద పని తాలూకు జర్నీ మీద మాత్రమే దృష్టి పెడతాను. అప్పుడు హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. 2, పొగడ్తల్ని కోరుకోను, అది కృత్రిమమైన ఆనందాన్ని ఇస్తుంది. తెగడ్తలు అంటే విమర్శలకి కుంగిపోను, అది శాశ్వతమైన దుఃఖభారాన్ని ఇస్తుంది. నాకు 2 వద్దు, నన్ను పొగడవద్దు, తిట్టవద్దు, నేను ఇంతే. 4, నేను ఎప్పుడూ కూడా అనవసర కబుర్లు చెప్పను. నేను ఆదర్శవంతుణ్ణి, త్యాగజీవిని, త్యాగమూర్తిని, నేను గడ్డం పెంచుకున్నాను, నీకేం తెలుసు, నేను సర్వసంగ పరిత్యాగిని, నేను మంచివాడిని తెలిసిన. నో. అలవైకుంఠపురం సినిమాలో డైలాగ్ ఉంటుంది, మీరు నా సినిమా చూస్తే, ఎంత మంచివాడు, అన్ని నిజాలే చెప్తావా అంటే అందరూ అంటాడు యాక్చువల్గా అబద్ధాలు చెప్పడం నిజాలు చెప్పడం బెస్ట్ సార్, మంచి అనే భారం వేయడం కన్నా అంటాడు. అలా మంచివాడు అనిపించుకోవడం వద్దండి.
అందుకు నేను లేని చెడ్డని నా మీద వేసుకుని నేను చెడ్డ, నేను మంచోడిని కాదు, నేను స్వార్థపరుణ్ణి, దయచేసి నన్ను మీరు అనవసరమైన ట్యాగింగ్లు ఇచ్చేసి నన్ను బరువు మోయించకండి. మీరు మంచివాడు అంటే చచ్చండి మంచిదనం నటించాలి. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ ఉంటుంది, నా పర్సనల్ అలవాట్లు ఉంటాయి. ఉదాహరణకి మంచి సిగరెట్ కాల్చాలి అనిపించింది అనుకుందాం, నేను మామూలు కాల్చాలని చెప్తున్నాను. నేను అనిపిస్తే ఇప్పుడు ఏమవుతుంది, నేను సిగరెట్ కాల్చాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను దొంగతనంగా కాల్చాలి, ఎవరు లేని చోట కాల్చాలి. ఎందుకు బతుకు తొక్కలో నాకు తెలిసి వాడు 15 రూపాయల సిగరెట్ అనుకుంటా, 10 రూపాయలు 15 రూపాయల సిగరెట్ని నువ్వు కాల్చడం కోసం ఇంత జీవితం బతుకు ఇంటనే కలిసి వచ్చినట్టుగా వస్తుంది. ఆ పక్క వెళ్ళిపోయి ఈ మూలకి వెళ్ళిపోయి ఎందుకు? అందుకు నాకు రోడ్డు పక్కన పచ్చివరకాయ పచ్చి దినాలు ఉంటాయి, చక్కగా హాయిగా ఉంటాను. నేను సెలబ్రిటీనా కాదంత పాయింట్ కాదు, ఆనందపు మార్గాలు చెప్తున్నాను. అది ఆనందం. సమోసా తినాలన్నది అంటే నువ్వు నలుగురిలో ఉండేటప్పుడు నీకు నువ్వులాగా నువ్వు బతకగలిగినప్పుడే నీకు ఆనందం దొరుకుతుంది అంటారు. సూపర్. అంతే అంతే. నువ్వు నలుగురిలో ఉంటూ నీ అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండు, ఆనందం ఉంటుంది.